ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భార్యాభర్తలిద్దరినీ డిస్టర్బ్ చేశానా? అలా అనుకోకమ్మా. నువ్వేమైనా ఫీల్ అయి ఉంటే నన్ను పక్కన పెట్టి చెల్లెళ్లతోనే ముచ్చట్లు పెడతాడు ఇతను. బావ గురించి నాకు బాగా తెలుసు. చెల్లెళ్ళంటే ప్రాణం. అలాంటిదేం లేదు శివ. నువ్వంటే ఇష్టం లేకపోతే నిన్నెత్తుకుని మరీ ప్రదక్షిణలు పూర్తి చేస్తాడా ఏంటి? ఆహాహా, రొమాంటిక్ గా ఏమీ ఎత్తుకోలేదు. దేవుడి మొక్కు చెల్లించాలన్న ఉద్దేశంతోనే పైకి ఎత్తుకొని తిరిగాడు. మొక్కేమో గాని నీ బరువుకి పక్కటెముకలు పట్టుకుపోయాయి. నేను అంత బరువున్నానా? నీకొకటి తెలుసా? ఈ మధ్య 1/2 కిలో తగ్గాను. 1/2 కిలో తగ్గావా? ఫుల్ మీల్స్ తిన్నావంటే 1/2 కిలో పెరుగుతావు. ఏం చేయను? అమృత అంత బాగా వండుతుంది. శ్రీవల్లి కొసరు కొసరు తినిపిస్తుంది. కుముద చాక్లెట్లు బిస్కెట్లు అప్పుడప్పుడు అందించడం చరా మామూలే. కొన్ని రోజులు నువ్వేమీ తినొద్దు శివ. కాలికి కొబ్బరి చిప్ప గుచ్చుకుంది కదా, గాయం మానేంత వరకు కట్టు కట్టాలి. ఏది ఒకసారి కాలు చూపించు, ఆయింట్మెంట్ పెడతాను. అయ్యో, నాకిస్తే నేను పెట్టుకుంటాను కదా. పర్లేదు శివ, కొంచెం ఓర్చుకో. జాగ్రత్తగా ఉండు. శనివారం పోటీ పరీక్షలున్నాయమ్మా. కానీ ఇంతలోనే కాలికి గాయం చేసుకుంది. అవునన్నయ్య, నా కాలికి గుచ్చుకునేది కాస్త శివ కాలికి గుచ్చుకుంది. నాకు గాయమైనా బావుండేదనిపిస్తుంది. శ్రీవల్లి, నీకు పొద్దస్తమానం త్యాగాలు చేయడమే వచ్చా? మొన్ననే కదా కళ్యాణ గండం పోవాలని నిప్పుల మీద నడిచావు. నీ కాలికి గాయమైతే అది తగ్గేంత వరకు మీ అన్నయ్య గగ్గోలు పెట్టేవాడు. పొద్దున్న పసుపు రాయాలని, రాత్రి మందు రాయాలని ఎంత హడావిడి చేసేవాడనుకున్నావు? అయినా పరీక్షలు నాకు కాని నీకు కాదు కదా. నేను అత్తారింట్లో ఎప్పుడు కాలు పెడతానో తెలీదు, కానీ నువ్వైతే పరిగెత్తాలి కదా శివ. నీ పెళ్లి వాయిదా వేస్తున్నామని అనుకోద్దమ్మా. చిటపట్లాడిన షణ్ముఖం వాళ్ళ అమ్మా నాన్న కోపం తగ్గి వస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకు రారు? షణ్ముఖానికి కూడా శ్రీవల్లి అంటే చచ్చేంత ఇష్టం. అందాల ఆడపడుచుకి కూడా అంతే అనుకో. అబ్బా సిగ్గు. మీరిక్కడే కూర్చోండి, నేను భోజనం తీసుకొస్తాను. వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు బావా, నాగవల్లికి ఎలా సహాయం చేద్దామంటావు? ఇప్పటికిప్పుడు సాయం చేయాలంటే చిన్నప్పటి నుంచి పొదుపు చేసిన పద్ధతే ఉపయోగపడుతుందనుకుంటాను. ఎలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.